మాఘమాసం ప్రాముఖ్యత. నదీ స్నానం, దానం ఎందుకు చేయాలి? హిందూ మతంలో మాఘమాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం మాఘమాసంలో చేసే పూజలకు, నదీ స్నానానికి, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో నీళ్లలో నువ్వులు వేసి సూర్య భగవానుడికి నీరు సమర్పించాలి. అంతేకాకుండా మాఘమాసంలో తులసి మొక్కను నిష్ఠగా పూజించాలి. మాఘమాసం ప్రాముఖ్యత. హిందూ మతంలో మాఘమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో గంగా స్నానం చేసి శ్రీకృష్ణుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. మాఘమాసంలో శ్రీ మహావిష్ణువును, సూర్య భగవానుని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. మాఘమాసం కథ. మాఘమాసం ఎలా మొదలైంది అంటే, పురాతన కాలంలో శుభవ్రత్ అనే బ్రాహ్మణుడు నివసించేవారు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయనకు విద్యతో పాటు ధనం అన్నా మక్కువ ఎక్కువ. అందుకే తన జీవితమంతా డబ్బు సంపాదనలోనే గడిపాడు. మనిషి ఆరోగ్యంగా ఉన్నంత కాలం సంపాదిస్తూనే ఉన్నాడు. అతను అనారోగ్యం పాలయ్యాక డబ్బు గురించి ఆలోచించడం మానేసి భగవంతుని సేవలో తరించాలనుకున్నాడు. కొన్ని రోజుల తరువాత బ్రాహ్మణ శుభవ్రత్ మాఘమాసం గురించి తెలుసుకున్నాడు. ఎవరైతే మాఘమాసంలో భగవంతుని నామాన్ని జపిస్తారో వారు స్వర్గానికి చేరుకుంటారని. అంతేకాదు, మాఘమాసంలో దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుందని తెలుసుకున్నారు. బ్రాహ్మణుడు తన జీవితపు చివరి రోజుల్లో మాఘమాసానికి ఉన్న ప్రాముఖ్యతను చదివి చాలా సంతోషించాడు. ఆపై మాఘమాసం ప్రారంభం కావడంతో ఆ రోజుల్లో దాన ధర్మాలు చేయడం, నదీ స్నానం చేయడం ప్రారంభించారు. మాఘమాసం రోజులలోనే అతను శివైక్యమయ్యాడు. మాఘమాసంలో స్నానం చేసి దానం చేయడం వల్ల స్వర్గ ప్రాప్తిని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి మాఘమాసంలో స్నానం, దానం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.